అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకతహు. మనం ఇస్లామిక్ ప్రసంగాలు విన్నప్పుడు లేదా పుస్తకాలు చదివినప్పుడు పేర్ల పక్కన కొన్ని పదాలు వింటూ ఉంటాం. ఉదాహరణకు సల్లల్లాహు అలైహి వసల్లం, రజీ అల్లాహు అన్హు లేదా రహమతుల్లాహి అలైహి. కానీ వీటిని ఎవరికి వాడాలి? వీటి అర్థం ఏమిటి? చాలా మందికి తెలియదు. ఈ రోజు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. రజీ అల్లాహు అన్హు అంటే ఏమిటి? ముందుగా దీని అర్థం తెలుసుకుందాం. రజీ అల్లాహు అన్హు అంటే అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయుగాక. ఇది కేవలం ఒక బిరుదు మాత్రమే కాదు. ఇది ఒక దువా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తోటి అనుచరులను సహాబాలు అంటారు. వారు ఇస్లాం కోసం తమ ఆస్తులను, ప్రాణాలను, చివరికి తమ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా త్యాగం చేశారు. వారి ఆ త్యాగాలకు గౌరవంగా మనం వారి పేరు చెప్పినప్పుడల్లా ఈ దువాను చదువుతాము. ఖురాన్ ఏం చెబుతోంది? ఈ పదాన్ని మనం సొంతంగా సృష్టించుకోలేదు. అల్లాహ్ స్వయంగా ఖురాన్లో సహాబాల గురించి ఇలా అన్నాడు: రజీ అల్లాహు అన్హు వ రజూ అన్హు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. అంటే వారు బ్రతికి ఉండగానే అల్లాహ్ వారిని ఇచ్చుకున్నాడు. లోకంలో ఎంతో మంది రాజులు, మేధావులు వచ్చారు. కానీ సృష్టికర్త అయిన అల్లాహ్ చేత సర్టిఫికేట్ పొందిన ఏకైక సమూహం సహాబాలు మాత్రమే. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. పురుషుడికి ఒకే ఒక్క పురుష సహాబీ అయితే రజీ అల్లాహు అన్హు అనాలి. ఉదాహరణకు అబూ బకర్ రజీ అల్లాహు అన్హు. స్త్రీకి ఒకే ఒక్క మహిళా సహాబీ అయితే రజీ అల్లాహు అన్హా అనాలి. ఉదాహరణకు ఆయిషా రజీ అల్లాహు అన్హా. ఇద్దరికి ఇద్దరు సహాబాల గురించి చెప్పేటప్పుడు రజీ అల్లాహు అన్హుమా అనాలి. సమూహానికి అందరినీ కలిపి చెప్పేటప్పుడు రజీ అల్లాహు అన్హుమ్ అని గౌరవంగా పలకాలి. మనం ఎందుకు అనాలి? దానివల్ల లాభం ఏమిటి? మనం ఈ పదాన్ని వాడటం వల్ల మనలో కూడా వారి పట్ల ప్రేమ పెరుగుతుంది. వారిలాగే మనం కూడా అల్లాహ్ను మెప్పించే పనులు చేయాలనే ప్రేరణ కలుగుతుంది. ప్రవక్తల తర్వాత మానవ జాతిలో అత్యంత ఉత్తమమైన వారు సహాబాలు, కాబట్టి వారిని గౌరవించడం మన బాధ్యత. మనం ఈ పదాన్ని వాడటం వెనుక 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి గౌరవం. ఇస్లాం మన వరకు చేరడానికి కారణమైన ఆ గొప్ప వ్యక్తులకు మనం ఇచ్చే గౌరవం ఇది. 2 ప్రేమ. సహాబాలను ప్రేమించడం ఈమాన్లో ఒక భాగం. వారి పేరు పైన ఈ పదం అనడం వల్ల మన హృదయంలో వారి పట్ల ప్రేమ పెరుగుతుంది. 3 వ్యత్యాసం. ప్రవక్తలకు, సామాన్య ప్రజలకు మరియు సహాబాలకు మధ్య ఉన్న తేడాను గుర్తించడానికి మనం వేర్వేరు గౌరవ పదాలను వాడతాం. ఉదాహరణకు ప్రవక్తలకు అలైహిస్సలాం అని, సహాబాలకు రజీ అల్లాహు అన్హు అని అంటాం. చాలా మందికి ఉన్న సందేహం, మరి గొప్ప పండితులు లేదా మరణించిన ముస్లిం పెద్దల గురించి చెప్పేటప్పుడు ఏమనాలి? వారి కోసం రహమతుల్లాహి అలైహి రెహమతుల్లాహుని అని వాడాలి. దీని అర్థం అల్లాహ్ యొక్క కారుణ్యం వారిపై ఉండుగాక. ఉదాహరణకు ఇమాం అబూ హనీఫా రహమతుల్లాహి అలైహి లేదా మన పూర్వీకులు. ఒకవేళ మహిళా పండితురాలు అయితే రహమతుల్లాహి అలైహా అని అనాలి. చూశారుగా, ఈ చిన్న చిన్న పదాల వెనుక ఎంతటి గొప్ప అర్థాలు ఉన్నాయి. వీటిని సరైన పద్ధతిలో వాడటం వల్ల మనకు పుణ్యం లభిస్తుంది మరియు ఇతరులకు కూడా అవగాహన కలుగుతుంది. నీకు అత్యంత ఇష్టమైన సహాబీ ఎవరు? వారి పేరును కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే మన వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జజాకల్లాహు ఖైర్.